శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీ సరస్వతి నమ. భుక్లరా వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 12 పర్వాలు పూర్తి చేసాం. 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో 53వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 54వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ధర్మాత్మని మహావీర్యే సత్యసంధే చితాత్మని దేవవ్రతే మహాభాగే. దేవవ్రతుడు అంటే అసలు పేరు భీష్ముడు పేరు దేవవ్రతుడు అన్నమాట. భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి తండ్రి కోసం తన యొక్క వివాహాన్నే వదులుకున్నాడు. అంత గొప్ప మహానుభావుడు చరిత్రలో ఎక్కడా కనపడ్డు. అటువంటి మహానుభావుడు భీష్ముడు. రామాయణంలో రాముణ్ణి చూస్తాం. తండ్రి కోసం రాజ్యాన్ని వదులుకున్నవాడిని, తండ్రి కోసం వివాహాన్ని వదులుకున్న మహానుభావుడు భీష్ముడు అనమాట. అసలు పేరు దేవవ్రతుడు. ఆయన పేరు దేవవ్రతే మహాభాగే శరతల్పగతే చ్యుతే సేయానే వీరసేనే భీష్మే శాంతనునందనే గాంగేయే పురుష వ్యాఘ్రే పాండవై పర్యుపాస్తే కాకదా సమర్థంతా తస్మిన్ వీర సమాగమే హతేషు సర్వసైన్యేషు తన్మే శంస మహాముని. జన్మజయుడు ప్రశ్నిస్తున్నాడు. ధర్మాత్ముడు, శక్తి సంపన్నుడు, సత్యసంధుడు, జితాత్ముడు అయిన భీష్ముడు శరతల్పం అనే శయనం మీద పవళించి పాండవుల సేవలు స్వీకరిస్తూ ఉన్నాడు కదా. గంగాశంతనుల పుత్రుడైన భీష్ముడు ఆ వీరులతో సమావేశమై సర్వసైన్యాలు నశించిన ఆ ప్రదేశంలో ఏ విశేషాలు జరిగాయో మహర్షి నాకు చెప్పు అని జనమేజయుడు మహారాజు అడుగుతున్నాడు వైశంపాయుణ్ణి. శరతల్పగతే భీష్మే కౌరవాణాం దురంధరే ఆ జగ్ముర్ఋషయ సిద్ధాస నారద ప్రముఖా నృపా. వైశంపాయనుడు చెప్తున్నాడు, కురుశ్రేష్ఠుడైన భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు నారదుడు మొదలైన మహర్షులు, సిద్ధులు వచ్చారు. హత శిష్టాశ్చ రాజానః యుధిష్ఠిర పురోగమ ధృతరాష్ట్రస్య కృష్ణస్య భీమార్జున యమాస్తదే తే అభిగమ్య మహాత్మానః భరతానాం పితామహం అన్వశోచ్యంత గాంగేయం ఆదిత్యం పతితం యథా. చావగా మిగిలిన రాజులు ధర్మరాజు, ధృతరాష్ట్రుడు, కృష్ణుడు, భీమార్జున, నకుల, సహదేవులు వచ్చి నేలపై పడిన సూర్యుడిలాగా ఉన్న భీష్ముడిని చేరి శోకించారు. అంటే 2వ రోజు వచ్చారనమాట. మొదటి రోజేమో భీష్ముడు నానా బాణాలు కూర్చుకున్నాయి, అయ్యా నేను చెప్పలేను, ధర్మాలన్నీ చెప్పమంటున్నావు ధర్మరాజుకి అని అడిగితే అలా అన్నాడు. ఈ లోపల వాళ్ళ సంభాషణలు ముగిసే లోపల సూర్యాస్తమయం అయింది కాబట్టి ఇంకా బోధ అనేది లేదు. ఆ రోజుకి ముగించారు. పైగా ఇంకా బాధ నుండి తేరుకోలేదు. కృష్ణ భగవానుడు దివ్య దృష్టి అది ప్రసాదించాడు. ఇక సూర్యాస్తమయం అయిందని వెళ్ళిపోయారు. మరుసటి రోజు వచ్చారు. మరుసటి రోజు మళ్ళీ కుశల పరిశీలనన్నీ వేశారు. కొద్దిసేపు నారద మహర్షి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ఇటువంటి సమావేశాలు జరిగే చోట. దేవర్షి అయిన నారదుడు పాండవులతో, హతశేషులైన రాజులతో ఇలా అన్నాడు. ముహూర్తమివ ఛాత్వా నారదో దేవదర్శన ఉవాచ పాండవాన్ సర్వాన్ హతశిష్టాంశ పార్థవాన్.
ప్రాప్తకాలం సమాచక్షే భీష్మో యమనుజ్యత అస్తమేతి గాంగేయ భానుమానివ భారత. ధర్మజుణ్ణి, పెద్దవాడు రాజు కాబట్టి ఆయన్ని సంబోధిస్తూ, ఓ ధర్మరాజా, ఇప్పటికి తగిన కర్తవ్యం చెప్తాను విను. భీష్ముణ్ణి నువ్వు పరిప్రశ్న వేయి. పరిప్రశ్న అంటే ఏంటంటే నయాన అడిగి తెలుసుకుంటాం. అంటే తనకు అర్హత ఉంటేనే చెప్పమని అడగటాన్ని పరిప్రశ్న అంటారని పెద్దలు అంటారు. అలా భీష్ముణ్ణి పరిప్రశ్న వేయ్యా. ఈ గంగాపుత్రుడు సూర్యాస్తమయం లాగా అస్తమించబోతున్నాడు. అంటే సూర్యుడికి ఏ విధంగా చివరి క్షణాలు, రోజులో, ఆఖరిలో అస్తమయ, ఇప్పుడు ఆఖరి క్షణాల్లో ఉన్నాడయ్య ఆయన. ఏష వృద్ధ పరాన్ లోకాన్ సంప్రాప్నోతే తనుంచయన్ తం శీఘ్రమనుయుంజీధ్వం సంశయాన్ మానసి స్థితాన్. చాలా పెద్దవాడు, వయసులో, శరీరం విడిచి పరలోకానికి వెళుతున్నాడు. మీ మనసులోని సంశయాలన్నింటికి కూడా సమాధానం ఇస్తాడు. అడిగి తెలుసుకోండియ్యా. వైశంపాయను వాచాయ ముక్తేనార్దేవా భీష్మీర్నరాధివా ప్రస్తుం చాశక్నువంతస్తే వీక్షాంచక్రు పరస్పరం. నారదుడు అలా అనగానే రాజులందరూ కూడా భీష్ముని దగ్గరికి వచ్చారు. కానీ ఆయన్ని ఏమి అడగలేకపోయారు. ఒకరిమొగారు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అధోవాచ హృషికేశం పాండుపుత్రో యుధిష్ఠిర నాణ్యస్తు దేవకీ పుత్ర శక్త ప్రశ్నం పితామహం. అప్పుడు ధర్మరాజు అన్నాడు కృష్ణుడితోటి, పితామహుని ప్రశ్నించడానికి కృష్ణుడికి తప్ప వేరే వాళ్ళకి ఎవ్వరికి కూడా సమర్థత లేదు. ప్రశ్న వేయడానికి కూడా అర్హత ఉండాలి. ఆ అర్హత ఆయనకే ఉన్నది అంటున్నాడు ధర్మరాజు. ప్రవ్యాహారయదు శ్రేష్ఠ త్వమగ్రే మధుసూదన త్వమి నస్తాత సర్వేషాం సర్వధర్మ విదుత్తమ. మధుసూదన, నువ్వే ముందుగా మాట్లాడవయ్యా. మా అందరిలో కూడా సర్వధర్మాలు తెలిసిన వాడివి నువ్వే కదా. ఏవం ముక్త పాండవేన భగవాన్ కేశవస్తదా అభిగమ్య దురాధర్షం ప్రవ్యాహారయదచ్యుత. ధర్మరాజు అలా అనగానే వెంటనే కేశవుడు, కృష్ణ భగవానుడు ఆ తేజస్సుతో ధ్వని చేరరానట్లున్న భీష్ముడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, వాసుదేవమువాచ కచ్చిత్ సుఖేన రజనీ వ్యుష్టాతే రాజసత్తమ విస్పష్ట లక్షణ బుద్ధి కచ్చిచ్చోపస్థితాతవా. రాజసత్తమా, రాత్రి నీకు సుఖంగా గడిచిందా? విస్పష్ట లక్షణమైన బుద్ధి నీకు సంక్రమించిందా? దివ్య దృష్టి ఇచ్చేశాడు, కానీ రాత్రి హాయిగా పడుకున్నావా? ఆయనకి ఆ బాధ కూడా లేకుండా చేశాడు. వెంటనే అడిగితే బాగుండదని మరుసటి రోజు వచ్చాడనమాట. అంటే కాస్త రెస్ట్ తీసుకోవాలి, ఆయన హాయిగా నిద్రించాలనే ఉద్దేశంతో. హాయిగా నిద్ర పట్టిందా అయ్యా? మంచి బుద్ధి నీకు సంక్రమించిందా, వచ్చిందా లేదా? బుద్ధి బలహీనమైపోయిందని చెప్పావు ఇంతకుముందు. కచ్చి జ్ఞానాన్ని సర్వాణి ప్రతిభాంతి చేనఘా నగ్లాయతే చ హృదయం నచతే వ్యాకులం మనః. పుణ్యాత్మ, నీకు సర్వజ్ఞానాలు భాషిస్తున్నాయా? హృదయం అలసిపోలేదు కదా, మనస్సు వ్యాకులంగా లేదు కదా. భీష్మమువాచ దాహో మోహ క్రమశ్చైవ క్లమో గ్లానిస్తథరుజ తవ ప్రసాదాద్వార్ష్ణేయ సద్య ప్రతిగతాని మే. అప్పుడు భీష్ముడు అన్నాడు, కృష్ణ, దాహం, మోహం, శ్రమ, అలసట, గ్లాని, రోగం అన్నీ నీ దయ వల్ల నా నుండి వెళ్ళిపోయాయ్యా. యచ్చభూతం భవిష్యచ్చ భవచ్చ ప్రమజ్యుతే తత్సర్వమనుపశ్యామి పానో ఫలమివార్పితం. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా అరచేతిలో పండులాగా నాకు కనిపిస్తున్నాయ్యా. ఇప్పుడు వేదోకాశ్చైవయే ధర్మ వేదాంతాధిగతాశ్చ ఏ తాన్ సర్వాన్ సంప్రపశ్యామి వరదానాత్ తవ అచ్యుత. నీ వరం వల్ల వేద ధర్మాలు, వేదాంత ధర్మాలు అన్నీ చూడగలుగుతున్నానయ్యా. శిష్టైశ్చ ధర్మో యః ప్రోక్త సచమే హృది వర్తతే దేశ జాతి కులానాంచ ధర్మజ్ఞోస్మి జనార్దన. శిష్టులు చెప్పిన ధర్మం కూడా నా మనసులో మెదులుతుంది. దేశ అంటే ఒక్క
గ్రంథాల్లో ఉన్నవే కాదు, వేదంలో ఉన్నవే కాదు, పెద్దలు చెప్పిన మాటలు కూడా నా మనసులో మెదులుతున్నాయ్యా. దేశ జాతి కుల ధర్మాలన్నీ కూడా నాకు తెలిసిపోయాయి అన్నాడు. రేపు మనం 21వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.